స్వామి తిరునామాలు, స్వామివారి నేత్రాలు, స్వామి నోరు, వక్షస్థలం. ఇక్కడి నుంచి శరీరం అంతా కూడా మెత్తగానే ఉంటుంది. అందరికీ వక్షస్థలంలో పుష్పం కనపడుతుందా క్లియర్ గా? లోపలికి వెళ్తాం చూసారా? అలా శరీరం మొత్తం కూడా ఇలా నఖాశిఖా పర్యంతం ఇలా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉంటుందట. శనివారం, ఆదివారం ఉదయం 10. ఒకసారి స్వామి మెత్తగా ఉండే ప్రదేశం చూపెడతాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ పుష్పం కనపడుతుంది కదా, లోపలికి వెళ్తాం చూసారా? అలా ఉంటుంది శరీరం అంతా కూడా. నఖాశిఖా పర్యంతం ఇలా అలా మెత్తగా, మృదువుగా, సున్నితంగా ఉంటుంది స్వామివారు.